नादरीन, आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैसर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। Sorry. क्या बताने का है जो फोन आता डिस्कनेक्ट। నమస్కారం. ఇవాళ హుసేనియాలం పోలీసులు ఒక రాబరీ కేసుని 12 గంటల వ్యవధిలో ఛేదించారు. నిన్న తెల్లవారుజామున 2:30కి ముర్గి చౌక్ ఏరియాలో ఒక రాబరీ జరిగిందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. వివరాల్లోకి వెళ్తే మొహమ్మద్ అబ్దుల్ గఫర్ అనే అతను తన రిలేటివ్స్తో కలిసి ఉస్మానియా హాస్పిటల్కి ఆటోలో వెళ్తున్నాడు. అయితే ముర్గి చౌక్ దగ్గర ఆటో ఆపమని ఎవరు అరిచినట్టు అనిపిస్తే ఆటో ఆపడం జరిగింది. అప్పుడు ఇద్దరు అక్యూస్లు వచ్చి కత్తి చూపించి ఆటోలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి మొబైల్ ఫోన్స్ మరియు డబ్బులు లాక్కొని పారిపోయారు. సో తర్వాత మాకు ఇంటిమేషన్ రాగానే ఇమీడియట్గా మా క్రైమ్ టీమ్ తర్వాత అన్ని యాక్టివేట్ చేసి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం స్టార్ట్ చేశాం. ఇతన్ని పట్టుకుంటే వీళ్ళ పేరు సయ్యద్ వాజిద్ అలీ మరియు మొహమ్మద్ ఇక్బాల్ అని తెలిసింది. ఈ వాజిద్ అలీ అనే అతను చిన్న దొంగతనాలు ఇంతకుముందు కూడా చేస్తూ ఉండేవాడు. రీసెంట్గానే చెంచల్ కూడా జైలు నుంచి బయటకు వచ్చాడు. ఇతను హెయిర్ పిన్ బిజినెస్ చేస్తూ ఉంటాడు. దాంతోపాటు ఇక్బాల్ అనే అతను ఇతను దగ్గరే ఉంటాడు, ఇంటి దగ్గరే ఉంటాడు. ఇతను తలాపట్టలో ఉంటాడు. ఇతను సన్ గ్లాస్ బిజినెస్ చేస్తాడు. ఈజీ మనీ సంపాదించాలని ఆశతో వీళ్ళు మళ్ళీ ఈ రాబరీకి ప్లాన్ వేసుకుని చేశారు. అయితే ఇమీడియట్గా మొత్తం టీమ్స్ అందరూ హుసేనియాలం పోలీసులు బాగా కష్టపడి ఆల్ డేటా అంతా సేకరించి ఇతన్ని పట్టుకోవడం జరిగింది. ఇతని దగ్గర నుంచి మొబైల్ ఫోన్స్ మరియు క్యాష్ కూడా రికవర్ చేయడం జరిగింది. ఎంటైర్ ఆపరేషన్ ఇన్స్పెక్టర్ హుసేనియాలం నాగేశ్వర్ రెడ్డి, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ హుసేనియాలం కె స్వామి, తర్వాత కానిస్టేబుల్ జి మురళి, నరేందర్ మరియు ప్రేమ్ కుమార్, చార్మినార్ పిఎస్ వీళ్ళందరూ కలిసి కష్టపడి ఛేదించారు. ఇదంతా ఆపరేషన్ని ఏసీపీ చార్మినార్ రుద్రభాస్కర్ దగ్గర నుండి పర్యవేక్షించారు. మొత్తం ఆపరేషన్ అడిషనల్ డీసీపీ సౌదన్ జహంగీర్ గారి నేతృత్వంలో జరిగింది. వీళ్ళందరికీ కంగ్రాచులేషన్ చెప్తున్నాం. థ్యాంక్ యూ.